హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ముందుగా మీలో ఎంతమందికి ఈ కట్టె పొంగల్ అంటే ఇష్టమో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కట్టె పొంగలి చేసిన ప్రతిసారి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసుకున్న దసరానే గుర్తొస్తుందండి. మేము ఇంతకు ముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళం అని చెప్పాను కదండి. అక్కడ ఉన్నప్పుడు అయితే మేము ఉండే దగ్గర దసరా చాలా బాగా జరుపుకునే వాళ్ళండి. దసరా మాత్రమే కాదండి, ముందుగా వచ్చిన వినాయక చవితి నవరాత్రులు అలాగే దసరా నవరాత్రులు ఈ రెండింటిని కూడా చాలా బాగా జరుపుకునే వాళ్ళు అనమాట. చాలా గ్రాండ్ గా జరిపేవాళ్ళు. పొద్దున్న సాయంత్రం అందరం కలిసి పూజ చేసుకునే వాళ్ళం అండి. ఇంకా సాయంత్రం అయితే ఎక్కువ హడావిడిగా ఉండేదన్నమాట. ఇంకా అందరం కూడా ఒక్కొక్క ప్రసాదం అనుకొని చేసుకొని తెచ్చేవాళ్ళము. అందులో నేనైతే ఎక్కువగా ఈ కట్టె పొంగలి, రవ్వ కేసరి అలాగే చక్కెర పొంగల్ని అయితే చేసి తీసుకెళ్లేదాన్ని. ఇంకా ఎవరెవరు ఏ ప్రసాదాలు చేసినా సరే 2 కేజీల వరకు చేసేవాళ్ళండి. అలా దగ్గర 10 రకాల వరకు ప్రసాదాలు అయ్యేవండి. ఇంకా ప్రసాదాలని మేము ఏం చేసేవాళ్ళమో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.